హాయ్ అండి, ఈరోజు మహాబలిపురం చూద్దాం. మహాబలిపురం అండి, చూసారు కదా ఈ మహాబలిపురం టెంపుల్స్. మనం ఇప్పుడు ఎంట్రన్స్ లోంచి వెళ్తున్నాం, మనం లోపలికి వెళ్తున్నాం. ఇదంతా ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇవి స్టోన్స్ చుట్టూ అలా తిరిగి కూడా వెళ్ళొచ్చు. చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకి ఇలాగ లయన్, ఇలాగా చిన్న టెంపుల్స్ లాగా కనిపిస్తాయి. అలాగే ఈ ఎలిఫెంట్, ఇవన్నీ కూడా మన ఎంట్రన్స్. ఇది ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయండి. సీషోర్ దగ్గర ఒక టెంపుల్ ఉంది. సీషోర్ దగ్గర కూడా కొన్ని టెంపుల్స్ ఇంకా సీలో ఉండిపోయి అంటారు. మొత్తం 11 టెంపుల్స్ ఎన్నో ఉంటాయి అంటారు. అక్కడ కొన్ని మునిగిపోయి, కొన్ని మటుకు ఉండిపోయాయి, సీలో మునిగిపోయి అంటారు. ఇది మహాబలిపురం. దీన్నే మామల్లాపురం అని కూడా అంటారండి. ఇది తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లాలో ఉందండి. ఇది కంచికి 66 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూసారు కదా, ఇవన్నీ కూడా మనం లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే ఇవన్నీ వెనకాతల మనకు ఫ్రంట్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఇది పల్లవ రాజులు టైంలోదండి. ఇది మహాబలిపురం. ఇది పల్లవ రాజు అయిన నరసింహవర్మన్, ఫస్ట్ నరసింహవర్మన్ పేరు మీద పెట్టారు. నరసింహవర్మన్ని మామల్లా అని కూడా పిలుస్తారు, కాబట్టి దీనికి మామల్లాపురం అని పేరు వచ్చింది. ఇక్కడ చాలా మటుకు సజీవ శిల్పాలుగా చెక్కబడ్డాయండి. ఇప్పటికీ కూడా అక్కడ చెక్కుతూనే ఉంటారు. మహాబలిపురం అంటేనే మొత్తం స్టోన్స్, మనకి ఏది కావాలన్నా వాళ్ళు నిజంగా మనం అక్కడ మనిషి నుంచున్నట్టుగా చెక్కేసిస్తారు. అంత బాగుంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శిల్పాలు చెక్కడంలో ఆరితేరిన వాళ్ళండి. ఇక్కడ చూసారు కదా, ఇదంతా కూడా సూపర్ ఉంది. ఇదంతా స్టోనే. ఇది ఒకప్పుడు తీరపట్నంగా కూడా వాడారు. ఇక్కడ చూస్తే స్టోన్ మీద లైట్ హౌస్ కూడా ఉంటుంది, ఒక కొండ మీదే ఉంటుంది. నాకు అవన్నీ మిస్ అయ్యాయండి ఆ వీడియోలన్నీ. దీన్ని మామల్లాపురం అంటారు. ఒకప్పుడు దీన్ని చక్రవర్తి పాలించడం కూడా అంటారు. అందుకే ఇది అంత ప్రసిద్ధి అయింది అంటారు. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కొన్ని రోజులు, అలాగే ఇది మంచి రేవుపట్నంగా కూడా చేశారండి వాళ్ళు పల్లవుల టైంలో. చూస్తే ఇక్కడ ఇవన్నీ ఎన్నిసార్లు చూసినా మనకి మళ్ళీ చూడాలనిపిస్తాయి. చూసారు కదా, మంచి చక్రాలు అవి ఉన్నాయి. ఇవన్నీ స్టోన్స్. చూస్తే ఎలిఫెంట్, ఇవన్నీ కూడా మనకి నిజంగా అక్కడ ఉన్నట్టు ఉంటుంది. చూసారు కదా, అలా మెట్లెక్కి అలా వెళ్తే మనం మళ్ళీ వెనకాతల వెంపు కూడా చూడొచ్చు. వాటివి ఇప్పుడు మనం చూసిన గుడులువి అవి టెంపుల్స్ లాగా ఉన్నాయి కదా, అవి వెనకాతల వెంపు కూడా వెళ్ళొచ్చు. ఆ మెట్లెక్కి అలా వెనకాతల వెంపు నుంచి వెళ్తే. ఇలాగే సీ దగ్గర కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి, అవి ఇంకా బాగుంటాయి. అయితే కొంచెం మనకి చెప్తూ ఉంటారు కదా హిస్టరీలో, వాటిల్లో వాటరు మనం ఎలాగా స్టోర్ చేసుకునే వాళ్ళమో, వాటర్ స్టోర్ చేసుకునేవి అలాంటివి కూడా ఆ సీ షోర్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, ఎదురుకుండా విగ్రహాలు కనిపిస్తున్నాయి. అవన్నీ వాళ్ళు చెక్కుతున్నారు ఇంకా అక్కడ. అంతా కూడా విగ్రహాలు చెక్కే వాళ్ళేనండి. ఇక్కడ శిల్పులు ఉన్నారు, బాగా మంచి శిల్పులు. మంచి స్కల్ప్చర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అమ్మడం కూడా మంచివి. నిజంగా ఒక స్నేక్ చూసామండి, అది నిజంగా స్నేకా అని ఒకసారి భయపడి వెనక్కి వెళ్ళాము. అంత బాగా చెప్పారు. నిజం నిజమైన స్నేక్ ఏమో అనిపించింది మాకు కూడా. అంత బాగా చెక్కుతారు ఇక్కడ. చిన్న పిల్లల దగ్గర నుంచి శిల్పులుగా ఆరితేరిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. చూసారు కదా, ఆ రోజు మేము వచ్చేటప్పటికే లేట్ అయిందండి.
బాగా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా టైం 6 o'clock క్లోజ్ చేసేస్తారు. ఆల్మోస్ట్ 5:30 అలా అయిపోయింది. దాంతో మేము సీ చూడలేకపోయాం. ఇంకా తర్వాత నెక్స్ట్ రైన్ కూడా పడింది. చూడండి, ఇది వెనకాతల వెంపు. మనం ఇందాక ముందు వెంపు చూసాం కదా, ఎలిఫెంట్ అవన్నీ. ఇది వెనకాతల నుంచి చూస్తే ఇలాగ ఇవన్నీ వెనకాతల వెంపు. చూడండి, అసలు ఇప్పటి రోజుల్లో అయితే మనం అలాగా చెక్కలే అంత బాగా ఎంత నీట్ గా డిజైన్స్ అవి ఎంత బాగా చూసారు కదా. అంత పొడుగుని మనం మళ్ళీ అలా చూసుకుంటూ వెళ్ళొచ్చు వెనక వెంపు నుంచి కూడా. ఇటువైపు అంతా ఒక కొంచెం పార్క్ లాగా పెట్టారు, గ్రీనరీగా. ఇటంతా మనం ఇది చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నాయండి. లైట్ హౌస్ ఒక దగ్గర, అలాగే సీ దగ్గర కొన్ని గుళ్ళు ఉన్నాయి. సీ వెంపు వెళ్ళాలంటే కొంచెం మళ్ళీ దూరం వెళ్ళాలి మనం. అన్నీ లోపల ఉన్నాయి. అన్నీ ఒక ప్లేస్ కాకుండా చాలా ప్లేసులు వెళ్ళొచ్చు. ఇక్కడ దగ్గర ఒక 11 ప్లేసుల దాకా 10 ప్లేసుల దాకా ఉన్నాయి వెళ్ళడానికి. కాకపోతే ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి కొంచెం ఎండ తగ్గాక 3-4 ఆ టైంలో అయితేనే మనకి చూడడానికి కొంచెం వీలుగా ఉంటుంది. ఎండ టైంలో వస్తే మటుకు ఎండ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ చూడలేము మనం. గబగబా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి, ఎందుకంటే 6 o'clock మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. అదంతా సీ అది కూడా ఉంటుందండి. సీ షోర్ దగ్గర ఉన్న గుడి అయితే ఇంకా బాగుంటుంది టెంపుల్. కాకపోతే అది టెంపుల్ కాదు, అది మామూలుగా పర్యాటక దీని కింద వాడతారు. ఇదే సీషోర్ దగ్గర ఉన్న టెంపుల్ అండి. ఇది మహాబలిపురం సీషోర్ దగ్గర ఉన్న టెంపుల్ ఇది.